ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితమైన చారిత్రాత్మక ఘట్టంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల హేళనకు తమ అభివృద్ధి పనులతో సమాధానమిచ్చామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఒక బలమైన సింహద్వారంలా నిలుస్తుందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కేవలం ఎర్ర బస్సులు మాత్రమే తిరిగే వెనుకబడిన ప్రాంతమని కొందరు హేళన చేసేవారన్నారు. కానీ ఈ రోజు కళ్లు తెరిచి చూడండి, ఎర్ర బస్సులు తిరిగిన నేలపైనే అధునాతన ఎయిర్ బస్సులు ల్యాండ్ అయ్యే స్థాయికి ఉత్తరాంధ్ర ఎదిగిందని నిరూపించామని విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత వేగంగా ఉత్తరాంధ్రలో ప్రగతి పరుగులు పెడుతోందని వెల్లడించిన రామ్మోహన్ నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచం గర్వించే నాయకుడు ప్రధాని మోడీ నేతృత్వంలో వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విజన్ 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో పారిశ్రామికంగా, పర్యాటకంగా ఉత్తరాంధ్ర ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.